హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ నిరు వరల్డ్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే బాగున్నాను. ఈరోజైతే ఇంకొక కొత్త వీడియోతో మీ ముందుకు వచ్చేసాను. ఏంటి అనుకుంటున్నారా? మన మినీ గార్డెన్ చూసి 2 months అయిపోయింది కదా. ఇప్పుడైతే మళ్ళీ అప్డేట్తో వచ్చాను. నేను లాస్ట్ టైం అయితే మల్లె మొక్కలు ఇంకా గులాబీ మొక్కనైతే పెట్టాను కదా, ఓన్లీ స్టెమ్స్. అవి ఎలాగా బతికాయా, ఉన్నాయా, సర్వైవ్ అవుతున్నాయా లేదా చూపించడానికి ఇదైతే అప్డేట్ అయితే చేశాను. అప్డేట్ ఎందుకు తొందరగా చేయలేదంటే అవి పెరగలేదండి, నేనేం చేస్తాను. ఇంకా లాస్ట్ టైం అయితే చామంతి మొక్కలన్నీ లాస్ట్ ఇయర్వి ఉన్నాయన్నమాట. అలాగా అవి చాలా గుబురుగా, అంటే ఒక మొక్క అన్నమాట అలా కింద నుంచి వేర్లతో, ఇంకా చాలా మొక్కలు లాస్ట్ ఇయర్ ఉంటాయి కదా, అవి ఈ సీజన్ వర్షాకాలం వచ్చేసరికి అవన్నీ కంప్లీట్గా తీసేసి ఇంకా ఒక్కొక్కటి ఊర్లో పనిచేయడం కానీ, మనకు ఎన్ని కావాలో అన్ని డిఫరెంట్ డిఫరెంట్ పార్ట్స్లో పెట్టుకుంటాం కదా. అలా అయితే మా అత్తయ్య ఆ మొక్కలన్నీ తీసి అందరికీ పనిచేశారు. ఇంకా కొన్ని మా దగ్గర ఎన్ని పార్ట్స్ ఉన్నాయో అందులో అయితే ఒక్కొక్క మొక్కనైతే పెట్టారు. ఈ మొక్కలకైతే మా దగ్గర ఈ ఉన్న మొక్కలకి బ్లాక్ కలర్ చిన్న చిన్న పురుగులు ఉంటాయి కదండి, అవి అయితే పట్టేస్తున్నాయి లాస్ట్లో చిగుర్లలో. సో నేనైతే చిగుర్లన్నీ కట్ చేస్తాను చామంతి మొక్కలకి కత్తిరితో. ఎందుకంటే అవి కట్ చేసేస్తే గుబురుగా పెరుగుతాయి. మళ్ళీ ఎక్కడైతే పురుగు పట్టిందో ఆ పార్ట్ని కట్ చేసి పడేస్తే దూరంగా మళ్ళీ పురుగులు రావు. మొక్కనంతటికి పట్టేస్తే ఏం చేస్తామంటే, ఏమైనా కెమికల్ మందులైనా కానీ, అంటే మొక్కలకి వేసేవి, లేకపోతే వేపాకు ఇలాంటివి వాటర్ స్ప్రే చేయడం ఇలాంటివి చేయొచ్చు. ఓన్లీ చిగురులో ఉన్నాయి కాబట్టి నేనైతే కట్ చేసి దూరంగా పడేశాను. మళ్ళీ బంచ్లాగా పెరుగుతాయి కదా, అప్పుడైతే నేను చూస్తాను. మళ్ళీ పురుగులు కనుక మళ్ళీ ఎక్కువ ఉన్నట్టయితే ఇంకేమైనా స్ప్రే చేయడానికి ట్రై చేస్తాను. ప్రజెంట్ అయితే ఆ చిగుర్లను అయితే కట్ చేసి దూరంగా పడేసాను నేనైతే. చూడండి ఎన్ని మొక్కలు ఉన్నాయో అన్ని మొక్కలకి పట్టేశాయి. కొన్ని కొన్ని వాటికి పట్టలేదు, అయినా చిగుర్లని మనం కట్ చేసేస్తే బుషిగా పెరుగుతుందని చెప్పి నేనైతే చిగుర్లను కట్ చేసేసాను. ఇక్కడున్న అన్ని మొక్కలకి కట్ చేస్తాను అన్నమాట. అలా మీరు చూస్తున్నారు కదా ఎన్ని మొక్కలు ఉన్నాయో అన్ని మొక్కలకి మెల్లగా మొత్తం కట్ చేసేసాను. ఇక్కడ మీకు కనిపిస్తుంది కదా కనకాంబరం మొక్క, అదైతే లాస్ట్ ఇయర్ది. అందుకే ఆ ఆకులు అన్నమాట లైట్గా పేలైపోయినట్టు కనిపిస్తున్నాయి. అంటే గ్రీన్, డార్క్ గ్రీన్లో ఉండాల్సిన ఆకులు కొంచెం ఎల్లోయిష్గా అయిపోయాయి లాస్ట్ ఇయర్ మొక్కలు కాబట్టి. ఇదైతే ఒక మిరపకాయ మొక్క. ఇంకా పక్కన ఉన్నదైతే దేవుడికి పెడతారు, ఆ మొక్క పేరైతే నాకు తెలియదు. ఆ ఆకులు అయితే స్మెల్ చాలా బాగా వస్తుంది. ఇందులో ఒక మిరప మొక్క ఉంది. చూడండి ఇక్కడ బంతి మొక్కలు ఉన్నాయి కదా చిన్న చిన్నగా, అవి ఆల్రెడీ పెట్టిన మొక్కలు అన్నమాట. ఏం పురుగులో తెలియట్లేదు కానీ ఈరోజు మొక్క నాటామంటే ఒక 2 days మంచిగా కనిపిస్తుంది. నెక్స్ట్ డే వచ్చేసరికి పక్కన ఆ చిగురు మొత్తం తినేస్తుంది అన్నమాట, సగం కట్ చేసినట్టుగా. ఇదేనండి అప్డేట్. లాస్ట్ టైం నేను పెట్టాను కదా గులాబీ మొక్క 2, అందులో అయితే ఇది ఒకటి బతికింది, ఒక మొగ్గ కూడా వచ్చింది. అది ఏ కలర్ ఫ్లవర్ అవుతుందో అయ్యాక నేనైతే మీకు చూపిస్తాను. ఇక్కడ చూపిస్తున్న మొక్క అయితే తమలపాకు. మా అత్తయ్య 2 అయితే ఉడిచారు. గ్రోత్ అయితే ఎక్కువ లేదు, బట్ ఓకే, సర్వైవ్ అవుతుంది. ఇంకా ఇందులో నేను ఇప్పుడు ఒక మొక్క తీసి పడేసాను కదండి, అందులో అయితే నేను పిచ్చి మొక్కలు ఏమైనా ఉంటే ఇలా కట్ చేస్తూ పిచ్చి మొక్కలు ప్రతి దీంట్లో తీసి పడేస్తున్నాను బయటికి. పడేస్తున్నప్పుడు అందులో ఒక మొక్క అలానే పడేసాను. పడేసాక అవన్నీ పడేద్దామని చెప్పి ఒక పాట్లో ఎత్తుతుంటే కనిపించిందనమాట. ఆ వేళ్ళకి చిన్న బంగాళదుంప ఉంది. ఒకసారి వెజిటేబుల్ చెత్త ఇలా వేస్తుంటే చిన్న చిన్న బంగాళదుంపలు ఎందుకని పడేసామన్నమాట. అవి స్ప్రౌట్ అవుతున్నాయి మంచిగా. నేను ఏదో అని చెప్పి తీసి పడేసాను. మళ్ళీ తీసి అందులోనే పెట్టాను ఆ పెద్ద టబ్లో. మీరు ఈ వీడియోలో అబ్జర్వ్ చేస్తే మీకైతే కనిపిస్తుంది, లాస్ట్లో ఉంటుంది అనుకుంటా ఆ బంగాళదుంప. అయితే చాలా చిన్నదే పెట్టాను, బట్ గ్రోత్ అన్నమాట. వేర్లు వచ్చి కొంచెం సైజ్ అయితే పెరుగుతుంది. నేనే చూడక పిచ్చి మొక్కలు అని చెప్పి తీసి పడేసా. ఒకటే అయ్యిందిలేండి. బట్ మనం ఏం వేయకుండా ఆ మొక్కలు అన్నమాట వస్తే మనకి చాలా ఆనందంగా అనిపిస్తుంది కదా. వాలంటరీగా ఏ ప్లాంట్ వచ్చినా మనం వేయకుండా అదొక హ్యాపీనెస్ని ఇస్తుంది అన్నమాట మనకి. నేనైతే అలానే ఫీల్ అవుతా. ఇంకా ఇట్లా ప్రాసెస్ ఇట్లా అవుతుంది. తర్వాత చాలా రోజులుగా వర్షం పడుతుందన్నమాట మా ఏరియాలో 1 week నుంచి. ఇంకా వాటర్ అన్నమాట ఫుల్ అయిపోయి ఆ మట్టి అంతా గట్టిగా గడ్డు కట్టేసినట్టు అయిపోతుంది.
ప్రతి దాంట్లో అయితే కొంచెం కొంచెం డిగ్ చేసేసాను నేను ఒక కర్రతో. ఇక్కడ చూపిస్తున్నాను కదండి, మల్లె మొక్కలు అయితే 4 పెట్టాను, అందులో 2 బతికాయి. రోజు అయితే 2 పెడితే ఒకటి బతికిందనమాట. ఇదేనండి బంగాళదుంప స్టోరీ చెప్పాను కదా ముందు, అది మళ్ళీ రిపోర్ట్ చేశాను ఇలా. ఇది కూడా బంగాళదుంప మొక్కేమో అని చెప్పి ఆ పిచ్చి మొక్క వేర్లు అయితే చూస్తున్నాను, ఇంకో మొక్క తీసేసాను కదా, అదైతే బంగాళదుంప కాదు. లీవ్స్ కూడా చూసాను, సేమ్ అయితే కాదు. సో అదైతే పడేసాను. ఈ మొత్తం చెత్తనైతే వేరే డబ్బా ఉంది కదండి, అందులో వేస్తాను. ఇదంతా మళ్ళీ కుళ్ళిపోయి అలా అయితే మళ్ళీ మొక్కలకి వేసుకుంటే మంచిదన్నమాట. ఇలా చెత్తనంతా తీసి పడేస్తున్నాను. ఇక్కడ కనిపిస్తుంది కదా, మా అత్తయ్య అయితే ఎవరో పెద్దగా గులాబీ చెట్టు అయిపోయింది, పడేద్దామని చెప్పి కట్ చేసి పడేస్తుంటే ఒడిద్దామని చెప్పి కొన్ని మొక్కలు తెచ్చి అలా ఒడిచింది తాడు కట్టేసి, బట్ ఏవి అవ్వలేదు. సో వర్షం పడి ఇలా గడ్డు కట్టేస్తుందని చెప్పి ప్రతి పాట్లో అనమాట ఒక కర్రతో ఇలా డిగ్ చేసేస్తున్నాను. అప్పుడు కొంచెం బెటర్గా ఉంటుంది కదా వాటర్ పోసినా అని. ఇక్కడ కనిపిస్తుంది కదా శంఖం పూల మొక్క, వెళ్ళిపోయింది ఇప్పుడు. ఆ మొక్కలు కూడా మేము వేయలేదు, లాస్ట్ ఇయర్ వేసాము, అప్పుడు అయ్యిందనమాట. తర్వాత ఎండకి చనిపోయాయి, బట్ ఇప్పుడు వాలంటరీగా అవి కూడా వస్తున్నాయి 2. ఇదిగోండి ఈ పాట్లో ఒకటి ఉంది, ఇంకోటి ఇందాక మల్లె మొక్క చూపించాను కదా దాని పక్కన అయితే ఇంకొకటి ఉంది. ఇలా ప్రతి పాట్ని డిగ్ చేసేస్తే బెటర్గా ఉంటుందని చెప్పి అన్నీ డిగ్ చేసేస్తున్నాను. సో ఇది అప్డేట్ గైస్ మన మినీ గార్డెన్. మీకు నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. మన ఛానల్లో మెహందీ వీడియోస్, నెయిల్ పాలిష్ వీడియోస్, సమ్ కుకింగ్ వీడియోస్ అయితే ఉన్నాయి. మీరైతే చెక్ చేయకపోతే అక్కడికి వెళ్ళి చెక్ చేయొచ్చు. మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, ఎలా ఉందో కామెంట్ కూడా చేయండి. ఈ వీడియోలో చిన్న చిన్న డిస్టర్బెన్స్ అయితే మా బాబు ఉన్నాడు, కొంచెం అరుస్తున్నాడు, దాన్ని అయితే ఇగ్నోర్ చేసేయండి. గార్డెన్లో వైట్గా అయితే ఉన్నాయి కదా పువ్వులు పూసి, ఆ మొక్కలు అయితే మనం ఆ స్టెమ్ని మొక్క చేసి పెట్టుకుంటే చాలు, అదైతే గ్రో అయిపోతుంది. ఇదిగోండి ఈ మొక్కని ఇప్పుడు చూపించాను కదా, ఇది డైలీ ఫ్లవర్స్ అయితే పూస్తాయి. మనం కానీ దేవుడు చేయడానికి మనకి డైలీ ఫ్లవర్స్ కావాలంటే ఆ మొక్క పెట్టుకుంటే చాలా బెటర్ అనమాట, డైలీ పువ్వులు పూస్తాయి. సో ఇదిగోండి ఇది రోజ్. ఇంకా నెక్స్ట్ రాబోయేది వైట్ ఫ్లవర్స్ అని చెప్పాను కదా దేవుడికి పెట్టుకోవడానికి, ఇది మనం ఒక మొక్క పెట్టుకుంటే చాలు అనమాట. సో మా గార్డెన్లో ఉండే మొక్కలు ఇవన్నమాట. ఎన్ని మొక్కలు ఉన్నాయో మీరు కానీ కౌంట్ చేసి ఉంటే నేమ్స్ అనమాట కామెంట్ చేయండి. ఇందులో చాలా వెరైటీస్ ఉన్నాయి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్, బాయ్.